వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, అప్పుడే సమాజం బాగుపడుతుందని, వాటికి ప్రజలు అలవాటు పడ్డారంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బెజ్జంకి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఉన్న చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అందుకొరకే దేశ భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టాలి అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం సమాజానికి చాలా నష్టం జరుగుతుంది అన్నారు. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది అన్నారు. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరువవుతున్నాయి అన్నారు. ధూమపానం, మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాలు దాకా విస్తరిస్తుంది అన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేయడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు అనేవి మనిషిలో చెడు మార్గం వైపు నడిపిస్తున్నాయి. ఈ మాదక ద్రవ్యాలు అంటే సింపుల్ అండి. మద్యం మన అందరిలో ఫేస్ చేసే పేరెంట్స్ కానీ మిగతా పక్కింటి వ్యక్తులు మద్యం తాగిన వాళ్ళ కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తారు. చూసే ఉంటారు మీరు, తల్లిదండ్రులు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ తాగిన తర్వాత ఏ విధంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా చెడు మాటలు మాట్లాడడం కానీ, ఇతరులతో గొడవ పడడం కానీ, ఆరోగ్యం పాడవడం కానీ మనం చూస్తూ ఉంటాం. మద్యం వల్ల జరిగే అనర్థాలు. ఈ మాదక ద్రవ్యాలు అనేవి మద్యం కన్నా కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి మనిషి బ్రెయిన్ పైన కానీ, అతని ఆరోగ్యం పైన కానీ. మాదక ద్రవ్యాలు అనేవి ఇప్పుడే మీ పిల్లల్లోకి రాలేదు, కానీ సిటీస్లో, సెమీ అర్బన్ సిటీస్లో ఇప్పటికే స్కూల్ నుంచే స్టార్ట్ అయినాయి. ఈ గంజాయి వ్యాపారం అనేది, ఈ మాదక ద్రవ్యాల బిజినెస్ అనేది, మాదక ద్రవ్యాల వ్యాపారం అనేది అత్యంత డబ్బుతో కూడుకునే వ్యవహారం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముందు స్కూల్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి అలవాటు పడినారు అంటే ఇక దాని నుంచి కోలుకోవడం ఎవరి తరం కాదు. మద్యానికన్నా దీనికి అలవాటు పడితే బ్రెయిన్ పాడవడం, ఏవో ఆలోచనలు రావడం, మీ ఒంటి మీదనైనా ఎక్కడైనా అది తీసుకోకపోతే ప్రాణం పోతుందేమో అన్నంత భయం అవుతుంది. పిచ్చిలేస్తుంది, పిచ్చిలాగా కాదు అది. శరీరం మీద పాములు వాకినట్టు, చీమలు మారినట్టు అది. మీరు అది తీసుకుంటే తప్ప మీరు మళ్ళీ కంట్రోల్లోకి రాలేదు. అర్థమవుతుంది నేను చెప్పేది. తీసుకుంటే తప్ప మీరు కంట్రోల్లోకి రాలేదు. ఏదో పెయిన్ వచ్చినట్టు, అది ఏదో గోల్ వేసుకుంటేనే పెయిన్ తగ్గుతుంది, ఇంజెక్షన్ వేసుకుంటేనే తగ్గుతుంది అన్నట్టుగా మీలో ఉన్న పిచ్చి ఆలోచనలు కానీ, అసలు ఏం చేయాలనేది మీరే తలకాయ కొట్టుకోవడం, గోడలకు ఎందులో బాయిలో గుతాలని అనుకోవడం, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మళ్ళీ తీసుకోకపోతే మీకు అర్థమైంది అనుకుంటా. వన్స్ మీకు అలవాటు అయింది, అది మీకు మళ్ళీ దొరకలేదు అంటే ఇక అది మీరు భరించలేరు అటువంటి టార్చర్. కాబట్టి మీకు ముందే చెప్తున్నా నేను, అటువంటి వాటికి అలవాటు కాకండి. అది అలవాటు చేద్దామని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా అబ్బాయిలకు. అమ్మాయిలు కూడా సిటీస్లో ఇప్పటికే స్టార్ట్ అయింది. కొద్దిగా డబ్బున్న వాళ్ళను అలవాటు చేస్తున్నారు. ఈ గంజాయి అనేది కొద్దిగా తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వ్యాపారం చేయడానికి ఈ గ్రామాల్లోకి వచ్చి ఈ పక్క ఏం లేదు, అది చెట్టు పెంచడమే. ఆ గంజాయి అంటే ఎక్కడికి రాదండి, ఎవరి ఇంటైనా చెట్టు పెంచవచ్చు. ఆ చెట్టు పెంచి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు దగ్గరనే అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వన్స్ మీరు వాటికి అలవాటు పడి అది అయితే మాత్రము అది కాదు. కాబట్టి మీరు తెలుస్తుంది మాకు చాలా వరకు ఈ పిల్లలు అయినారు, కానీ 17-18 ఇయర్స్ వచ్చే పిల్లలు ఎక్కువ ఉన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వాడే వ్యక్తులు బెజ్జంకిలో అయినా చుట్టుపక్కల గ్రామాల్లో తెలుసు. ముఖ్యంగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు కాకుండా, ఇప్పటి నుంచే దాని దిక్కు నడవకుండా, అటువంటి ఏమీ లేకుండా ఈ చదువుపై దృష్టి సారించి ఈ సమాజాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను. మీరు వన్స్ ఈ గంజాయికి అలవాటు పడితే మాత్రం ఈ లైఫ్ మొత్తం పోయినట్టే. మీకున్న కుటుంబము, ఆస్తులు, ఫ్యామిలీ లైఫ్, ఎడ్యుకేషనల్ లైఫ్ మొత్తం పోతుంది ఒకసారి. అది ఎండ్ కార్డ్ అన్నట్టు. గంజాయి ఒక్కసారి మీరు తాగినంటే అది ఎండ్ కార్డ్ పడినట్టే. మీరైనా, మీ పేరెంట్స్ అయినా, అమ్మ నాన్నలైనా. అది ఏమవుతుందంటే ఈ మందు తాగడం ఇవంతా కొద్దిగా డబ్బుతో ఎక్కువ అవుతుంది. కాబట్టి గంజాయి చీప్లో దొరుకుతుంది. 500 రూపీస్ పెడితే మంత్ మొత్తం వాళ్ళు మత్తులో మునిగి తేరడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు అందరూ అలవాటు పడుతున్నారు. మీ పేరెంట్స్ కానీ చెప్పండి, మీ అన్నదమ్ములకు కానీ చెప్పండి, మీ
మీరైనా మీ అన్నదమ్ములకైనా ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా తాగితే మీ స్కూల్ టీచర్స్కే చెప్పండి, వాళ్ళు మాకు చెప్తారు. ఒకవేళ మీరు తాగినట్టు వింటే మాత్రం ఇట్లా మైనర్ మేజర్ మాత్రము చూడరు. చట్టంలో 20 సంవత్సరాలు ఉంది జైలు శిక్ష. మర్డర్ కన్నా 14 సంవత్సరాలు ఉంది, కానీ గంజాయి తాగితే 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉందండి జైలు శిక్ష. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని వైపు పోకుండా చూడాలి. మీకు ఏదైనా తెలిస్తే ఎవరైనా ఇట్లాంటిది చేస్తున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, లేకపోతే ఇక్కడ తాగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ టీచర్లకు చెప్పండి. టీచర్లు మాకు చెప్తారు. మీరు డైరెక్ట్గా చెప్పడానికి భయపడ్డా కానీ ఏం ప్రాబ్లం లేదు. మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఏదో మొక్కుబడిగా ఏదో చెప్పిరు విన్నాము అనే విషయం కాకుండా ఈ సమాజం అవసరం లేదండి. మీకు మీరు బాగుండండి, సమాజం అదే బాగుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మీ ఇంట్లోకి మీకే చుట్టుకుంటుంది. నేను చెప్తున్నాను ఫైనల్గా, మీ ఇంట్లోకి రాకుండా మీరు స్వతహాగా సెల్ఫ్ కంట్రోల్గా ఉండి పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా అటువంటి ఇన్ఫర్మేషన్